Hello guys, BCom third sem business statistics లో another important question, histogram. ఈ వీడియోలో ఈ క్వశ్చన్ ఎట్లా చేయాలో డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్కి సొల్యూషన్ మనం గ్రాఫ్ పేపర్ మీద చేస్తాము అండ్ ఇది వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ క్వశ్చన్. సో ఎట్లా చేయాలో చూద్దాం. ఫస్ట్ గ్రాఫ్ పేపర్ మీద x యాక్సిస్ అండ్ y యాక్సిస్ లొకేట్ చేద్దాం. x axis, y axis 0. Next scale. సో ఇది డిసెంబర్ 2023 అటెంప్ట్ పేపర్. ఇందులో 10th క్వశ్చన్లో హిస్టోగ్రామ్ అండ్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ గురించి క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇది ఎట్లా ప్లాట్ చేయాలంటే, సో ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రాఫిట్, ఫ్రీక్వెన్సీ. సో ఈ ప్రాఫిట్ అనేది క్లాస్ ఇంటర్వెల్స్ ఫామ్లో ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ అనేది నెంబర్స్లో ఇచ్చాడు. సో ఇక్కడ ప్రాఫిట్ అనేది మనం x యాక్సిస్ మీద లొకేట్ చేస్తాము, ఫ్రీక్వెన్సీ ఏమో y యాక్సిస్ మీద. సో ఇక్కడ వాడు ఇచ్చిన ప్రాఫిట్ వాల్యూస్లో క్లాస్ ఇంటర్వెల్ లెంత్ వచ్చేసి 25 ఆన్ x యాక్సిస్, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 25 యూనిట్స్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే నెంబర్స్లో ఇచ్చాడు. సో ఇక్కడ y యాక్సిస్ మీద స్కేల్ అనేది నేను 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 4 యూనిట్స్ తీసుకుంటున్నా. ఆన్ y యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 4 యూనిట్స్. $25, $50, $75, $100, $125, $150, $175, $200, $225, $250, $275. Next on y axis 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36. సో ఫస్ట్ ఇచ్చింది క్లాస్ ఇంటర్వల్ 0 to 25, ఫ్రీక్వెన్సీ వాల్యూ 10. ఇక్కడ 0 to 25 అంటే ఇది తీసుకుంటాము. సో ఆన్ x యాక్సిస్ 0 to 25 అండ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 10 అంటే ఇక్కడ వస్తుంది, ఇక్కడ నుంచి 25. నెక్స్ట్ ఇచ్చిన ఇంటర్వెల్ 25 to 50, ఫ్రీక్వెన్సీ 20. సో 25 to 50 అంటే ఇక్కడ వస్తుంది, ఫ్రీక్వెన్సీ 20. ఇక్కడ ఫ్రీక్వెన్సీ 10, ఇక్కడ ఫ్రీక్వెన్సీ 20. నెక్స్ట్ ఇంటర్వెల్ 50 to 75, ఫ్రీక్వెన్సీ 30. 50 to 75 అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ 30. సో 30 అంటే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఇంటర్వెల్ 75 to 100, ఫ్రీక్వెన్సీ 18. 75 to 100, ఫ్రీక్వెన్సీ 18 అంటే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 100 to 125, ఫ్రీక్వెన్సీ 12. 100 to 125 అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ 12. నెక్స్ట్ 125 to 150, ఫ్రీక్వెన్సీ 10. 125 to 150, ఫ్రీక్వెన్సీ 10 అంటే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 150 to 175, ఫ్రీక్వెన్సీ 8. 150 to 175, ఫ్రీక్వెన్సీ 8 ఇక్కడ.
సో హిస్టోగ్రామ్ అంటే ఇట్లా చేయాలి. సో ఇంతవరకు చేస్తే హిస్టోగ్రామ్ అయిపోయినట్టు. క్వశ్చన్లో మనకి ఇంకొకటి ఏం అడిగాడు, పాలిగాన్, ఫ్రీక్వెన్సీ పాలిగాన్ కూడా అడిగాడు. సో ఫ్రీక్వెన్సీ పాలిగాన్ ఎట్లా చేయాలి అంటే ఏం లేదు, ఈ క్లాస్ ఇంటర్వెల్ యొక్క బార్స్ ఏమైతే ఉన్నాయో సో ఆ క్లాస్ ఇంటర్ యొక్క మిడ్ వాల్యూ దగ్గర పాయింట్స్ ప్లాట్ చేసుకుని అవి జాయిన్ చేయాలి. ఎట్లా అంటే ఫస్ట్ 0 to 25 క్లాస్ ఇంటర్వెల్కి మిడ్ పాయింట్ ఏదొస్తుంది ఇక్కడ. సో ప్రతి బార్కి పైన మిడ్ పాయింట్ ప్లాట్ చేసుకుని జాయిన్ చేసుకోవాలి. సో ఆ జాయిన్ కూడా ఎట్లా అంటే ఈ బార్ స్టార్టింగ్ నుంచి నెక్స్ట్ లాస్ట్కి బార్ ఎండింగ్ పాయింట్కి జాయిన్ చేసేయాలి. మనం ఫస్ట్ చేసింది హిస్టోగ్రామ్ అండ్ ఈ పాయింట్స్ ప్లాట్ జాయిన్ చేసాం కదా, సో ఇది ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అంటారు. ఈ సొల్యూషన్ అనేది మనం చేయగలిగితే మనకి ఈజీగా 12 మార్క్స్ అనేది వచ్చేస్తాయి. మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి క్వశ్చన్ రావడానికి. చూడండి, డిసెంబర్ 2023 అటెంప్ట్లో ఇచ్చాడు హిస్టోగ్రామ్ అండ్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్. నెక్స్ట్ అంతకుముందు అటెంప్ట్లో ఇచ్చాడు కన్స్ట్రక్ట్ హిస్టోగ్రామ్ అండ్ లొకేట్ మోడ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా. సో హిస్టోగ్రామ్ ఇంతకుముందు ఎట్లా చెప్పానో అట్లనే వేసిన తర్వాత మోడ్ ఎట్లా చేయాలి అంటే మనకి ఇచ్చిన ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ వాల్యూ ఎంత 25. సో ఈ 40 to 50 క్లాస్ ఇంటర్వెల్లో మనకి ఈ బార్ అనేది వస్తుంది కదా, సో ఆ బార్ యొక్క పైన ఇప్పుడు ఎట్లా అంటే ఫర్ సపోజ్ ఈ క్వశ్చన్కి మోడ్ అడిగాడు అనుకో, మోడ్ ఎట్లా చేస్తామంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత 30. సో ఈ బార్ చూసుకుంటా, ఈ బార్లో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది కదా, సో దీని నుంచి కిందకి ఏ వాల్యూ వస్తుంది అక్కడ అంటే 62 or 63. సో ఇది మోడ్ అవుతుంది. సో లొకేట్ మోడ్ అని అడిగినప్పుడు ఇట్లా చేయాలి, హిస్టోగ్రామ్ డ్రా చేసి ఇట్లా ఇంటర్సెక్ట్ చేయాలి 2 లైన్స్. అదే ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అడిగితే క్లాస్ ఇంటర్వెల్స్ యొక్క మిడ్ వాల్యూస్ తీసుకుని ఆ పాయింట్స్ని జాయిన్ చేయాలి. సో అంతకుముందు దాంట్లో కూడా ఇచ్చాడు 10B, ఓన్లీ హిస్టోగ్రామ్ మాత్రమే అడిగాడు ఇక్కడ. అండ్ అంతకుముందు కూడా అడగలే. అండ్ ఇది 2019 అటెంప్ట్లో అడిగాడు లొకేట్ మోడ్ బై డ్రాయింగ్ హిస్టోగ్రామ్ అనే గ్రాఫ్ పేపర్. సో అడిగే ఛాన్సెస్ ఎక్కువ, ఒకవేళ అడిగితే ఈజీగా 12 మార్క్స్ స్కోర్ చేయొచ్చు.